జై భారత్ ఐద్యరాజ్యాల్లో తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఇటీవల పగడాల ప్రవీణ్ గారు ఒక మృతి అదొక సంచలనంగా మారింది. అది ఏమిటనేది దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది జరుగుతుంది కూడా. సరే, దీని మీద ఆయన ఏదో ముస్లింలు తిట్టారు, ముస్లింలు చంపేశారని, అల్లాని ఏదో అన్నారని చెప్పి, అలా కాకుండా పాస్టర్లోనే ఎవరినో ఏదో అన్నారని, ఇలా రకరకాల ఆరోపణలు. సరే, ఇది ఏదైతే ఉన్నదో ఆ రోజున ఇక్కడ కొంతమంది ముస్లింలు, కొంతమంది పాస్టర్లు వీళ్ళు కలిసి ఇందులో ఈ అజయ్ బాబు అనేటువంటి వాడు ఎవడో ఒక పాస్టరు, వాడు చెప్పేది ఏంటంటే ముస్లింలు క్రైస్తవులు ఇద్దరు కలిసి ఒక తండ్రి బిడ్డలు, తల్లులు వేరు కానీ, అంతే కాబట్టి మనం ఇద్దరము కలిసి ఒకరికొకరు తోడుగా ఉండి ఈ దేశంలో హిందూ సమాజం మీద దాడి చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చాడు. ప్రవీణ్ పగడాల గారిని హిందువులే చంపేశారు, రాధా మనోహర్ దాస్ గారిని, కరుణాకర్ సుగున్ గారినని, ఇలాగే అమర ప్రసాద్ గారిని రకరకాల పేర్లు వీళ్ళు తీసుకురావటం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం ఇక్కడ హిందూ భూమి, కర్మభూమి, భోగభూమి అనేటువంటిది, ఇది భోగభూమి కాదు, కర్మభూమి. కొన్ని యుగాల నుంచి కూడా ఇక్కడ ఇది హిందూ భూమి. అలాంటి ఈ హిందూ భూమిలో విదేశీ శక్తులు ఇక్కడ పరిపాలించి 1500 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇస్లాం లేదని, 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే క్రైస్తవం లేదు. సరే, ఈ దేశంలో ఇస్లాం రాజులు పాలించి ఇక్కడ ఇస్లాం మతాన్ని వృద్ధి చెందేలా చేయటం కానివ్వండి, అలాగే బ్రిటిష్ వాడు ఈ దేశం రాకముందు ఇక్కడ క్రిస్టియానిటీ లేదు, ఆ తర్వాత ఇక్కడ క్రిస్టియానిటీ రావటం, క్రైస్తవ మతం రావటం అనేది కూడా జరిగింది. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే హిందూ సమాజం ఉన్నదో, ప్రపంచం యొక్క ఐక్యత, ప్రపంచం యొక్క శ్రేయస్కరం, భారతదేశమే కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి, ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వమత సమభావన, సకల జన సుగుణోభవంతో అనేటువంటి ఒక మంచి మాట ఏదైనా చెబుతుంది అంటే అది హిందూ ధర్మం మాత్రమే, ఈ సనాతన ధర్మంలో మాత్రమే ఉంది. అలాంటి సనాతన ధర్మం పైన అక్కసుకొక్కుతూ ఇక్కడ మత మార్పులు చేసి, పూర్వీకులు హిందువులు అయినప్పటికైనా సరే ఇక్కడ మతం మారి ఇక్కడ ఉన్నటువంటి హిందువుల పైన దాడి చేయాలని, ఇక్కడ హిందూ దేవాలయాల పైన దాడి చేయటం, ఇక్కడ హిందువుల పైన దాడి చేయటం, మత మార్పులు చేయటం, రకరకాలైనటువంటి కార్యక్రమంలో పనిగా పెట్టుకుని ఇక్కడ ఈ సమాజంలో ఒక వేర్పాటువాదాన్ని తీసుకొస్తున్నారనేది ఇక్కడ తీసుకొస్తున్నది ఈ ఇతర మతాలు మాత్రమే. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, మతం మారేడు అంటే ఆడు మతం కాదు, ఈ దేశానికి ఒక శత్రువు తయారైనట్టే అని చెప్పేసి. అంతే కాబట్టి ఇక్కడ ఈ మత మార్పిడి చేసి విచక్షణను కోల్పోయి ఇక్కడ ఉన్నటువంటి మామూలుగా ఈ ధర్మం ఏంటి, ఈ భూమిలో ఉండేటువంటి ఇక్కడ ఈ ధర్మం ఏంటి, ఇక్కడ ఉన్న రాజ్యాంగం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన ఏంటి అనే దాని గురించి అవగాహన లేకుండా చేస్తున్నారు ఇక్కడ క్రైస్తవ మత బోధకులు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి ఒక్కడు ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. బ్రిటిష్ వాడు నాకు చదువు చెప్పాడు అంటాడు, బ్రిటిష్ వాడు ఆత్మీయ బంధువు అంటాడు, లేకపోతే రకరకాలైన వాగుడు అవుతూ ఉంటాడు. బ్రిటిష్ వాడు రాని క్రితం, ఈ ఇస్లాంలు ఇక్కడికి రాని క్రితం ఈ దేశంలో ఎంత వృద్ధి చెందుండేదో, వజ్ర వాడుర్యాలు, రత్నాలు,
ఇవన్నీ కూడా సంతల్లో కుప్పలుగా పోసి అమ్మేటువంటి రోజులవి. అలాంటిది ఇక్కడికి వచ్చి సంపదనంతా దోచుకెళ్ళిపోయినటువంటి వాళ్ళందరినీ ఇక్కడ నుండి పొగుడుతూ వీళ్ళు ఇక్కడ చేసేటువంటి దేశద్రోహ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ సరే ఇలా జరుగుతున్నాయి. హిందువుల మీద దాడి చేయాలని చూసేటువంటి ఆలోచన. హిందూ సమాజం మీద కరుణాకర సుగంధ్ కానివ్వండి, జిఆర్ స్వామిని కానివ్వండి, లేకపోతే అమరా ప్రసాద్ కానివ్వండి, లేదంటే మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద ఇష్టం కట్టడం, ఇలాంటి ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు చేసి హిందూ సమాజం మీద దాడి చేయాలని చూస్తే హిందువుల్లో సహనం కోల్పోయిన తర్వాత జరిగే ప్రమాదాలు ఎలాగుంటాయో ఒకసారి ఊహించుకుంటే బాగుంటుంది. హిందువులు చేతులు కట్టుకుని కూర్చోరు కదా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు. అది కాబట్టి ఏంటంటే హిందూ అనేవాడు సనాతన ధర్మ ఏంటంటే ఏం చెప్తుందంటే సకల జన సుఖనో భవంతు, దాన్ని ఫాలో అవుతూ ఇక్కడున్న రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ, ఈ దేశాన్ని ప్రేమించుకుంటూ, ఈ దేశ సంపదని గౌరవించుకుంటూ ఇక్కడ మామూలుగా ముందుకెళ్తున్నటువంటి హిందూ సమాజం. ఇక్కడ దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం, ఎక్కడన్నా పాస్టర్లో ఇండియాను ఓడిపోవాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆటలాడేటువంటి ఆటగాళ్ళు ఎక్కడికెళ్ళన్నా ఆటలాడుతూ ఉంటే ఇండియా ఓడిపోవాలి, పాకిస్తాన్ నెగ్గాలి, లేకపోతే ఆస్ట్రేలియా నెగ్గాలి, లేకపోతే అమెరికా నెగ్గాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తారు కదా. మరి వీళ్ళు ఏం చేయాలి? అలాగే ఇక్కడ ఇస్లాం ఉన్నారంటే మామూలుగా అక్కడ పాకిస్తాన్ వాడిని ఎగితే జైలు కొడతారు, పాకిస్తాన్కి జిందాబాద్ అంటారు, ఆఫ్ఘనిస్తాన్కి జిందాబాద్ అంటారు, లేకపోతే ఇంకొక దానికి. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ దేశాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నారు వీళ్ళంతా? ఇలాంటి వాళ్ళపైన ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోకపోవటమే అలా జరిగే నష్టం చాలా ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన చర్య తీసుకోవాలి. దేశ వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే భయపుట్టేటువంటి పద్ధతిలో యాక్షన్ ఉండాలి. ఎక్కడన్నా జాతీయ జెండాను అవమానిస్తారు. ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిన ఇక్కడ ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు మానేసి ఖచ్చితంగా లాండ్ ఆర్డర్ అంటే ఒక భయం ఉండేటువంటి పద్ధతిలో పరిపాలన ఉండవలసిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే ఒక ప్రశాంతత అయినటువంటి వాతావరణం కలుగుతుంది. అంతే కాబట్టి రోడ్డెక్కి తిట్టుకుంటూ వెళ్తున్నాడు, తాగుబోతాడనో లేకపోతే ఆడు పిచ్చోడనో వదిలేస్తే ఇలా తిట్టొచ్చేమో అని చెప్పేసి కొంతమంది తయారవుతూ ఉంటారు. అటు పిచ్చోడైనా తాగుబోతాడైనా తీసుకెళ్లి మక్కిలేరు కొట్టి లోపల వేయవలసిన అవసరం ఉంది. ఆ నోటాన్ని మళ్ళీ ఆ టైప్ రాకూడదు. రోడ్డు మీద ఎలా నడాలో తెలియజేయవలసిన అవసరం ఉంది వాడికి. అదే రకంగా ఇటీవల చూసినట్లయితే రాజకీయ నాయకులు బూతులు తిట్టుకోవటాలు, రకరకాలుగా మాట్లాడటాలు ఇష్టం వచ్చినట్టు. ఓహో ఇలాగే తిట్టొచ్చేమో, ఎమ్మెల్యే గారు అలాగే తిట్టారు కదా, మంత్రి గారు తిట్టారు, మనం కూడా తిట్టొచ్చేమో అని విలువ లేనటువంటి పద్ధతిలో ఈ రోజున ముఖ్యమంత్రి అంటే కూడా గౌరవం లేకుండా తిడుతున్నారు జనం. ఆడి వీడియోని తిడుతూ ఉంటారు. అలాగే పోలీసు వాళ్ళు అంటే నిజంకి వాళ్ళ యొక్క పోలీసు యొక్క ఉద్యోగం అనేది చాలా అసలు దాన్ని వర్ణించలేము. పోలీసు వాళ్ళకి ఉండేటువంటి కష్ట నష్టాలు అసలు వర్ణించలేము. వాళ్ళకి సెలవులు ఉండవు, అనేక పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. వాన వచ్చినా వాళ్ళకే, వరద వచ్చినా వాళ్ళే, ఏ ప్రమాదం జరిగిన వాళ్ళే, ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళే, ఈ అన్నిటిని కూడా వాళ్ళు భరిస్తూ పాపం వాళ్ళు సేవలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ చట్టం ప్రకారంగా ప్రయాణం చేయకపోవటమే ఈ పోలీసు వారు చేసేటువంటి పెద్ద తప్పు. చట్టం ప్రకారంగా వాడు ఎవరైనప్పటికైనా సరే రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తుంటే వాడిని తీసుకొచ్చి వాడికి సకల మర్యాదలో పోలీసు వాళ్ళు చేసినప్పుడు ఈ పరిస్థితి ఉండదు. పోలీసుల మీద గౌరవం పెరుగుతుంది. ఎంత సేవలు మీరు అందిస్తున్నప్పటికైనా గౌరవం లేదు అంటే కారణం చట్ట ప్రకారంగా మీరు యాక్షన్ తీసుకోకపోవటమే.
ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో మీరు మామూలుగా వెళ్ళిపోయి ఊడుగులు చేయడానికో వాడి ఇంటికాడ పని చేయడానికో లేకపోతే వాడికి సల్యూట్లు కొట్టడం కాదు. అందుకు మిమ్మల్ని దారుణంగా వాడుకుంటున్నారు వీళ్ళందరూ. అది కాదట. ఏదైతే నీకున్నదో, ఏదైతే నీ డ్యూటీ చేయాలో, ఏదైతే మీరు మామూలుగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, చట్టంలో ఏముందో, చట్ట ప్రకారంగా ఎవరి యొక్క ఒత్తిళ్ళకి లొంగకుండా మీరు చట్టాన్ని బతికించిన రోజున, మీరు చట్టాన్ని ఫాలో అయిన రోజున మీకు గౌరవం పెరుగుతుంది. అంతే కాబట్టి ఈ రకమైన రాజకీయ ముఖ్యమంత్రి అయినా సరే నోటమ్మంటే ఆ పరిస్థితులు వచ్చినప్పుడు తీసుకొని లోపలేసేయాలి మీరు. ఆ చట్టంలో ఉంది అది. ముఖ్యమంత్రి అని చెప్పేసి ముఖ్యమంత్రి తప్పు చేస్తాడు మీద కేసు పెట్టకూడదని ఏమీ లేదు, ఖచ్చితంగా పెట్టాలి. లాండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా ఎవడ పని చేసినప్పటికైనా సరే, సమాజంలో అలజడి సృష్టించాలని చూసినప్పటికైనా సరే అదే స్పాట్లో వారిని అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది మీరు చెయ్యకపోవటమే మీరు రాజకీయ నాయకులకి ముందు సులకనైపోయారు, సమాజం ముందు సులకనైపోయారు. మీరు చేసే సేవలకు అర్థం లేకుండా పోయింది, మీ సేవలను గుర్తించే పరిస్థితి లేదు. నేను ఈ మధ్య చూస్తున్నాను చాలామంది, నా పోలీసుడు ఏంట్రా చేసేది, కేసు పెట్టుకుంటావా, నువ్వు పడుతున్నాడు, నువ్వు కేసు పెట్టుకుంటావు, పెట్టుకోరా, వెళ్ళి నువ్వేం చేసుకుంటావా చేసుకోరా, నువ్వు వెళ్ళి కేసు పెట్టుకో అంటున్నాడు. అంటే మీరంటే భయం లేకే కదా. పోలీసుని చూసేటప్పటికే వణుకు పుట్టాలి. అటువంటి చట్టం ఇక్కడ ఉన్నది. ఆ రకంగా మీరు ప్రయాణం చేస్తారని చెప్పేసి పోలీసు వారికి, అలాగే హిందూ సమాజంపై దాడి చేయాలని చూసేటువంటి ఆలోచన మీకుంటే దాన్ని కూడా హిందూ సమాజం స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క బూతుల పంచాంగం ఏదైతే ఉంటుందో వీటిలన్నిటి మీద కూడా పాలకులు, చట్టము ఇవన్నీ కూడా ఆలోచించుకుని తగు చర్యలు తీసుకుని సమాజంలో సరైనటువంటి ఎవడు ఏ దారిలో నడవాలో ఆ దారిలో నడిచేలాగా సమాజాన్ని నడిపించటానికి మీరు ఎలాంటి మొహమాటం లేకుండా వ్యవహరించిన రోజున మాత్రమే, ఎలాంటి రాజకీయ ప్రలోభాలకి లోను కాకుండా వ్యవహరించిన రోజుని, రాజకీయ నాయకులు ఓటు రాజకీయాన్ని పక్కన పెట్టి పాలన చేసిన రోజున మాత్రమే ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేయగలుగుతారని చెప్పి సందర్భంగా నేను సూచిస్తున్నాను. తప్పనిసరిగా ఆ రకమైనటువంటి పద్ధతిలో ప్రయాణం చేసి భారతదేశంలో ఎలాంటి వికృత చేష్టలకి తోవలేకుండా చేయాలని చెప్పేసి, ఆ రకంగా మంచి సమాజాన్ని నిర్మాణం చేయాలని చెప్పి, ఎలాంటి నాయకుడు నోటమ్మట పరిస్థితులు రాకూడదని, సక్రమైన పద్ధతిలో మనం నడవాలి, సమాజాన్ని నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.